హాయ్ అండి, నేను మీ తేజ్లు. వెల్కమ్ బ్యాక్ టు తేజ్లు కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియోలో ద మోస్ట్ కామన్ రెసిపీ పప్పుచారుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా మందికి ఎలా చేయాలో తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ నా పద్ధతిలో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా చేసే విధంగా చాలా సింపుల్ ప్రాసెస్ లో అయితే చూపిస్తున్నాను. అండ్ దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ లో 1 కప్పు దాకా కందిపప్పు తీసుకోండి. అంటే ఇంచుమించుగా 100 గ్రామ్స్ అనమాట. దీన్ని ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకున్నాక 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకొని ఒక 15-20 మినిట్స్ అయినా సరే నానబెట్టుకోండి. ఇప్పుడు మరో బౌల్ లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒకసారి వాష్ చేసేసుకున్నాక అందులో కూడా 2 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒక 20-30 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ పప్పు చారులోకి 2 చిన్న ఆనియన్స్ ని తీసుకున్నాను అనమాట. ఒకటేమో మనం పప్పుతో పాటు బాయిల్ చేసుకోవడానికి, ఇంకోటేమో తిరగమాతలోకి అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర పెద్ద ఆనియన్ ఉంటే గనక దాన్నే హాఫ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 15-20 మినిట్స్ నానిపోయిన పప్పును తీసేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, పప్పు పొంగకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని కూడా వేసేసుకొని తర్వాత అందులోకి నేను ఇందాక చూపించిన ఒక ఆనియన్ పీసెస్ ని, అలాగే ఒక మీడియం సైజ్ టమాటో ముక్కలు, ఒక 6-7 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి. పప్పుచారులో కారం అనేది మనం జస్ట్ కలర్ కోసం వేస్తాం తప్ప మొత్తం కారం యూజ్ చేసామంటే అది వేరే టేస్ట్ వచ్చేస్తుంది. సో పచ్చిమిర్చిలే మీ కారానికి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. ఇలా ఈ 5 ఇంగ్రీడియంట్స్ వేసేసాక అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 4-5 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి అందులోని ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూసారంటే పప్పు ఇలా చక్కగా బాయిల్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తుతో కాకుండా విస్కర్తో గనక మీరు మెదుపుకున్నారంటే చాలా మెత్తగా అయిపోతుంది. ఇన్ కేస్ మీకు అంత మెత్తగా ఇష్టం లేదు అనుకుంటే కాస్త పలుగ్గా ఉంచుకున్నా సరే పప్పుచారు బాగుంటుంది. ఇలా అంతా మ్యాష్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి పిప్పిని తీసి ఓన్లీ గుజ్జును మాత్రమే సపరేట్ చేసి ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 4.5 కప్ దాకా వాటర్ని వేసుకోవాలి. నేను చూపించినట్టుగా పప్పుని అలాగే చింతపండుని ఈ కొలతలతో కనుక తీసుకుంటే ఇప్పుడు నేను వేసే వాటర్ అనేది ఎగ్జాక్ట్ గా సరిపోతాయండి. ఇలా వేసుకుంటేనే పప్పుచారు అనేది పర్ఫెక్ట్ గా రైట్ కన్సిస్టెన్సీలో కుదురుతుంది. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. పప్పుచారులో ఉప్పు కనుక తక్కువ అయితే అస్సలు బాగోదు. సో ఉప్పు మాత్రం పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకొని ఫైనల్ గా పప్పుచారు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుంది. ఇక దీన్ని డైరెక్ట్ గా ఇలానే స్టవ్ మీద పెట్టేసుకొని మంటని హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసి ఒక పొంగు వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒకసారి పొంగి ఇలా నురుగు వచ్చాక ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే స్టవ్ మీద తిరగమాత వేసుకోవడానికి ఇంకొక బౌల్లో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మినపప్పును కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందాక నేను చూపించినట్టుగా ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పీసెస్గా కట్ చేసి వేసుకోండి. ఇవి ఒక 20-30 సెకండ్స్ వేగాక ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. అలాగే 2 వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకొని చిటికెడు పసుపు కూడా వేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించేసుకోవాలి. పప్పుచారులోకి ఆనియన్స్ అనేవి ఇలా కంప్లీట్గా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ స్టెప్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ ఆనియన్స్ ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులోకి 2 రెమ్మల కరివేపాకు అలాగే పిడికెడు కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న పప్పుచారుని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా చక్కగా తిరగమాత వేసుకొని ఇప్పుడు అందులోకి పప్పుచారు వేసుకుంటుంటే ఇల్లంతా కూడా మంచి స్మెల్ తోటి గుమగుమలాడిపోతుంది. ఇక లాస్ట్గా ఒక్కసారి సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా పప్పుచారు రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కానీ ఆల్రెడీ పప్పుచారు తెలిసిన వాళ్ళు కానీ ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి మరిన్ని మంచి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసుకోండి. అన్నట్టు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.